కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకాలను తక్షణమే అమలు చేయాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి డిమాండ్ చేశారు. సూపర్ 6 పథకాలు అమలు చేయాలని, మహిళలపై హింసను పెంచుతున్న పేదల జీవితాలను సర్వనాశనం చేస్తున్న మద్యం అమ్మకాలను ప్రభుత్వం నిషేధించాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గత ప్రభుత్వం వైఫల్యాలు ఎంతగానో ఉపయోగపడ్డాయో అంతకన్నా ఎక్కువగా సూపర్ 6 హామీలు ప్రజల్ని ఆకర్షించి నేటి పాలకులకు పట్టం కట్టాయన్నారు. ప్రత్యేకంగా మహిళలకు ప్రకటించిన ఆడబిడ్డ నిధి, దీపం పథకం, తల్లికి వందనం, ఉచిత బస్సు సౌకర్యం తదితర హామీలను నెరవేర్చాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ వెంకటలక్ష్మి, డికేఎస్ రోహిణీదేవి, కార్యదర్శి ఇందిరా, కోశాధికారి వరలక్ష్మి, భారతి నాస్తిక సమాజం జిల్లా కార్యదర్శి వై నూకరాజు, లక్ష్మి, రూప, గీత, జయ అధిక సంఖ్యలో పీఓడబ్ల్యూ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. చేయాలని డిమాండ్ చేస్తూ పీఓడబ్ల్యూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా విశాఖ జిల్లాలో కూడా ఈ రోజు ప్రభుత్వము గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఎంత కారణమో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వము తాము ఎలక్షన్ సందర్భంగా ఇచ్చిన సూపర్ 6 హామీలు ఆ విధంగా పనిచేశాయి. గతంలో వాళ్ళకి సంబంధించిన దాంట్లో సంపద సృష్టించడం వాళ్ళకి తెలియదు, పంపిణీ తెలియదు. కానీ మేము మొత్తం కూడా సంపద సృష్టించడం, పంపిణీ తెలుసు కాబట్టి మేము సూపర్ 6 కంపల్సరీగా అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇంతకాలం కూడా వెంటనే మేము తల్లికి వందనాలు కానీ, ఆడబిడ్డ నిధి కానీ, దీప పథకం కానీ, ఉచిత బస్సు కానీ దాంట్లో సూపర్ 6 4 మహిళ గురించి అని చెప్పేసి అన్నారు. ఈ మహిళల యొక్క మొహాల్లో కలకల్లాడుతూ ఉండాలి, వాళ్ళు అద్భుతంగా ఉండాలి, వాళ్ళ ఇళ్ళలో దీపాలు వెలగాలి అని చెప్పేసి మాట్లాడారు. కానీ వీటన్నిటికి సంబంధించిన ఆదాయ వనరుగా వీళ్ళు మద్యాలు చూపిస్తున్నారు. ఇది చాలా అన్యాయమైంది. ఇప్పుడు సూపర్ 6 కావాలని మహిళ పెద్ద ఎత్తున డిమాండ్ చేసి ఉద్యమాలు చేయాల, కానీ మద్యం ఆపమని అడిగారు, డిమాండ్ చేశారు, పోరాటం చేశారు, జైలుకి వెళ్లారు. కానీ ప్రజల డిమాండ్ ఏదైతే ఉందో మహిళల డిమాండ్ మద్యాన్ని ఆపాలి, మద్యం నిషేధించాలనే డిమాండ్ పక్కకు పెట్టి మహిళ మీద హింసకు కారణమవుతున్నా, మహిళపై జరుగుతున్న అనేక రకాల జీవితాలు చిద్రమవడానికి కారణమవుతున్న మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా తీసుకొని ఈరోజు బహిరంగ మద్యం అమ్మకాలకి, లేకపోతే అదే బార్లకి వీటన్నిటికి కూడా పెద్ద ఎత్తున చేయడం, ఇంకా సంబంధించి అనేక మంది వీటిలో డబ్బు సంపాదించడానికి ఎనీ టైం మద్యం లాగా, ఏటీఎం లాగా ఈ రోజు మద్యం తీసుకురావడానికి ప్రభుత్వం పనిచేయడం అనేది చాలా అన్యాయమైనది. కాబట్టి దీనికి ఆదాయ వనరుగా ప్రభుత్వం చేసుకోవద్దు. సూపర్ 6 ఏదైతే హామీ ఇచ్చో అధికారంలోకి వచ్చిందో వాటిని వెంటనే అమలు చేయాలి. లేకపోతే అమలు కాని అలివి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వము మరొకసారి ఇట్లాంటివి కనుక వాగ్దానాలు విఫలమైతే వీళ్ళు అనర్హులు అని చెప్పే విధంగా ఎలక్షన్ కమిషన్ వెంటనే నిర్ణయం చేయాలి. అలా కూడా కానట్లయితే వెంటనే ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. నేను మొత్తం కూడా వీటిని పరిశీలించలేదు, మేము ఈ యొక్క లోతులు అంచనా వేసుకోలేదు, మేము పొరపాటు చేశాం కాబట్టి ఈ రోజు మేము వీటన్నిటి అమలు చేయలేకపోతామని ప్రకటించాలి. అట్లా కాకుండా ఇంకా మేము అమలు చేయాలని మీద పనులు వేయాలి, పనులు వేయమంటారో చెప్పండి, ఇంకా ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పేసి మాట్లాడటం అనేది అన్యాయమైంది. కాబట్టి ఇమీడియట్ గా ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం ఏదైతే ఇచ్చిందో సూపర్ 6 వాటి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని సేమ్ టైం మధ్యాహ్నం ఆపాలని డిమాండ్ చేస్తున్నాం.